దక్షిణ పసిఫిక్లోని అటోళ్లతో కూడిన అందమైన ద్వీప దేశమైన టువాలు నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరిగిన సముద్ర మట్టానికి దాదాపు 2 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉన్న తక్కువ మరియు చదునైన టువాలుపై దాడి చేస్తోంది. అంతేకాకుండా నేలలోకి చొచ్చుకుపోయిన సముద్రపు నీరు త్రాగునీటిని కూడా కలుషితం చేసింది. గొప్ప సంక్షోభంలో ఉన్న టువాలుకు సహాయం చేయడానికి ఇంటర్నేషనల్ వీల్ వ్యూ ఫౌండేషన్ చైర్మన్ జాన్ గిల్జా గారు 14వ న్యూ లైఫ్ ఫ్యామిలీ వాకథాన్ను నిర్వహించారు. 오늘 이 걷기 대회 행사의 취지는 지구촌에 급변하는 환경과 기후 문제로 국토의 대다수가 바닷물에 잠기고 있는 투발루 나라를 돕기 위한 행사입니다. 투발루는 2001년에 마침내 국토의 포기를 선언했습니다. 여러분, 제가 투발루에 대한 이런 소식을 접하고 보니 너무나도 안타깝고 암울한 마음입니다. love Tuvalu! We love Tuvalu! We love Tuvalu! చైర్మన్ జాన్ గిల్జా గారు మరియు దాదాపు 12,000 మంది వీల్ వ్యూ సభ్యులు వాకథాన్ ద్వారా తమ మనస్సులను ఒక్కటి చేశారు. చైర్మన్ జాన్ గిల్జా గారు మరియు వీల్ వ్యూ సభ్యుల ప్రేమ, విరాళం మరియు ఆశ సందేశంలో నిక్షిప్తమై టువాలుకు చేరింది. అద్భుతమైన సహజ వాతావరణంతో అందమైన ద్వీపమైనప్పటికీ వాతావరణ మార్పు మరియు అధికంగా పేరుకుపోయిన చెత్తతో బాధపడుతున్న టువాలును వీల్ వ్యూ సభ్యులు సందర్శించారు. సముద్రపు నీరు మరియు చెత్త భూగర్భ జలాలను కలుషితం చేశాయి. ప్రజలు స్వచ్ఛమైన నీటిని త్రాగాలంటే వర్షపు నీటిని శుద్ధి చేయవలసి వచ్చేది. అయినప్పటికీ వర్షపు నీటిని సేకరించడం కూడా టువాలు ప్రజలకు అంత సులభమైన విషయం కాదు. And Wednesday, you can see the warehouse. The same. That's why tomorrow, otherwise Monday. టువాలు ప్రజల జీవితాలకు తీవ్రమైన ముప్పుగా ఉన్న సురక్షితమైన మంచినీటి కొరత సమస్యను పరిష్కరించుటకు చైర్మన్ జాన్ గిల్జా గారు 2 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగల నీటి తొట్టి సదుపాయాన్ని అందించారు. సకాలంలో కురిసిన వర్షంతో నీటి తొట్టెలు నిండిపోతున్నాయి. త్రాగునీటి గురించి ఇక చింతించని పిల్లలు మరియు నివాసితులు వీల్ వ్యూ సంస్థ పట్ల తమ చిరునవ్వుల ద్వారా సంతోషాన్ని మరియు కృతజ్ఞతను వ్యక్తపరిచారు. We are so happy that we have a lot of water and we feel comfortable. So we would like to say thank you very much to all of your people for your help and for your kind to us. టువాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్న చెత్తను సేకరించడానికి వీల్ వ్యూ ఫునాఫుటి పౌరులు 80 మందితో కలిసి క్లీన్ వరల్డ్ ఉద్యమం నిర్వహించింది. టువాలు చరిత్రలో ఇది మొట్టమొదటి పరిశుభ్రత కార్యక్రమం. వారు 10 టన్నుల చెత్తను సేకరించారు.
I was feeling bad before because too much rubbish and smelling, and now I was feeling happy for cleaning up, and this area is cleaning. We Love You Foundation, I would thank you very much indeed from the bottoms of our hearts from Tuvalu for your help to provide water tanks for people in Tuvalu. Thank you very much indeed. It is my hope that your organization will continue to grow and to be strong, and also we look forward to working together with We Love You Foundation. ఎవరిని వదిలివేయకుండా అనే చైర్మన్ జాంగ్ గిల్జా గారి సేవా సంకల్పాన్ని అనుసరిస్తూ ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ ప్రపంచ గ్రామీణుల కష్టాలను విస్మరించకుండా వారికి అండగా నిలుస్తోంది. వి లవ్ యూ అందించిన ప్రేమ టువాలు యొక్క భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.